విషయం. రియల్ ఎస్టేట్ వేరే, ఈ 900 ఎకరాలు. ఆ రోజు ఏదో మాకు ఇండస్ట్రీ వస్తుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు రేపు ఈ కట్టేటప్పుడు మా ట్రాక్టర్లు మేము కూలోళ్ళు పిల్లలు బ్రతాము అనే ఉద్దేశంతో ఆ రోజు భూములు ఇచ్చారు. దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్ దేవ్ నాట్ అండ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ కొనలే, రియల్ ఎస్టేట్ కాదు, ఇండస్ట్రీస్ కొనలే. బై మిస్టేక్ అతను ఎత్తిపోయాడు. ఈరోజు మేము ఏం రిప్రజెంట్ చేసినాం కలెక్టర్ గారికి, వీఆర్ రిక్వెస్టింగ్ అందరినీ ఆ కొన్నోడు ఆక్షన్లో కొన్నోడు నష్టపోకూడదు, మళ్ళీ అతను వేరే వాళ్ళకి వాళ్ళు నష్టపోకూడదు. ఎంటైర్లీ దిస్ ఈజ్ అ డిఫరెంట్ మ్యాటర్. ఇచ్చిన వాళ్ళంతా ఇండస్ట్రీ కోసం ఇచ్చిన వాళ్ళు, రియల్ ఎస్టేట్ కాదు, మిస్టేక్ కాదు. సో వీఆర్ రిక్వెస్టింగ్ దట్. మా ఆయనకు అర్థం కాదు, నేను ఇతను తెలుగు బాగా అర్థం చేసుకుంటాడు అనుకున్నాను. ఎందుకంటే దీనికి ఒక ఇన్సిడెంట్ ఉంది. 2వ నెలలో నేను విజయవాడలో, ఆయన విజయవాడలో ఉన్నాను. ఎయిర్పోర్టుకు ఆయన కడపకు ఎయిర్పోర్ట్కి ఎక్కాలని ఆయన ప్రయత్నం చేశాడు. నేను పోయినా. మామూలుగా మేము ముందే సీట్ నెంబర్ 50 ఉంది ఏమిటో చూసుకొని కన్ఫర్మ్ చేసుకుంటాం. సరే ఈ టికెట్ ఎత్తుకొని వచ్చినాడు, క్యూలో నిలబడినాడు. సరిగ్గా సెక్యూరిటీ దగ్గర సెంట్రల్ పోలీస్, నాట్ స్టేట్ పోలీసు పోతే ఈ టికెట్ ఇచ్చినాడు. వాళ్ళకి హిందీ అంటే ఇంగ్లీష్ అన్నారు. ఏమన్నారు వాళ్ళు? సార్ ఏ ఆస్కా నయ్యే టికెట్ నెక్స్ట్ మంత్ కా హై సార్ అన్నాడు. అంటే నీకు అర్థం కాదు. 2వసారి అన్నాడు. అంటేనే నేను ఎమ్మెల్యే పోయి వానికి అర్థం కాదు. మళ్ళీ ఏమన్నాడు? సార్ దిస్ టికెట్ ఇస్ నాట్ ఫర్ టుడే సార్, ఇట్ ఈస్ ఫర్ ద నెక్స్ట్ మంత్ సార్ అంటే మళ్ళీ ఎమ్మెల్యే అంటాడు. ఈ కథ చూసేవాడు తెలుగు కూడా వచ్చి సార్ అది కాదు సార్, ఇది మీరు కాదు సార్ టికెట్ అంటే. నేను దీనికి ఇంగ్లీషు హిందీని అర్థం కాదు, తెలుగు కూడా అర్థం కాదు. మా ఎమ్మెల్యే ఏం చేయాలి? మేము ఏదో దండలు చెప్తాను. నేను ఆయన గురించి చెప్పాలంటే చాటపారంతో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నాను? ఇది కొద్దిగా ఆలోచించండి. నేనేమి దాంట్లో కమిషన్ కొట్టాలని లేదు. అయితే కానీ నేను ఇండస్ట్రీ కొన్నారు, రియల్ ఎస్టేట్ కొనింటే పర్వాలేదు. ఇప్పుడు ఈయన ఏం చేసినాడు? ఆడ కొన్నాడు, పుట్టబద్దలో కొన్నాడు, 11 ఎకరాల పైన కొన్నాడు, కెనకలు అమ్ముకున్నాడు, ముద్దంతా పెట్టుకున్నాడు. మేము వద్దలేదు, నువ్వు రియల్ ఎస్టేట్ నీకు ఈ ఓపిక ఉంది చేయి కూడా వద్దన్నాడు. అది రియల్ ఎస్టేట్ అంటారు, ఇది రియల్ ఎస్టేట్. దయచేసి నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్, రైతులకి సహాయం చేయండి. ఆ రైతులకి ఎన్నిక ఇప్పిండి. దీనికి కూడా ఎట్లా కొన్నవాళ్ళు లాభపడాలా, మళ్ళీ అమ్మే వాళ్ళు కూడా లాభపడాలని చెప్తాం. ఇంట్లో ఎన్నో తప్పుందని జూటు నుంచి మొదలు మళ్ళీ మంచి మాట అన్నాడు ఆయన. రోజులకి కొట్టి 30,000తో తీసుకుంటాం. మేము కనీసం 30,000 ఇచ్చినాం. మీకు అది చెప్పాలని ఆ దొంగలా మరి బెంగళూరు పెట్టి కోట్లు వేసి 5 లక్షలు ఖర్చు పెట్టి నా దొంగలాకి వస్తారు చూస్తారా? నాకు మేము కూడా ఇచ్చాను. మరి అది వేయలేదే జరుగుతా అండి. నో లా అంటారు ఈ ఆంధ్రప్రదేశ్. పొద్దున ఏమంటాడు? పోయిన పాలకులు ఏం పోయిన పాలకులు మేము సరిగ్గా చేయలేదు కంటే మమ్మల్ని ఓడగొట్టినారు. నువ్వు చేయి. నీకు తెలుగు అర్థం కాదు, ఇంగ్లీషు అర్థం కాదు, హిందీ అర్థం కాదు. యా భాషలో చెప్పాలా? ఈ భాష నాకు తెలుసు. మామూలు తుమాకుల భాషలో తెలియదు వింటాం. మేము అది ఇప్పుడు ఒప్పుకోరు, ప్రజలు ఒప్పుకోరు. తుమాకులు అవింటే ఆరు దేవుడు ప్రజలు మంచి ఇది ఇచ్చారు, రాణాలు చేసినారు. హాయిగా బ్రహ్మాండం ఏరు. అంతేగాని పైన గుర్రలే చదువుకొని 8వ తరగతి అదేమి మీ ఎలక్షన్ దాంట్లోనే రాసిన స్వామి. నేనేం చెప్పడం లేదు. 8వ తరగతి రాసిన అది ఎందుకు నీకు చదువు అట్లా. కానీ ఎవడో చెప్తే ఇన్నో ఎట్లుందండి నీ పరిస్థితి. లేకపోతే ఆడు పెట్టుకున్నాడు జగన్, ఎవరినో పెట్టుకున్నాడు, అంత చుట్టూ పెట్టుకున్నాడే. ఏమంటారు? సలహాదారు నువ్వు పెట్టుకో, సలహాదారు నేను వద్దంటాడు. సలహా తీసుకొని మాట్లాడు అని చెప్తున్నా. ఏదో నోరు ఉందని ఇష్టమైన మాట్లాడాలి. అయిపోయింది. నీకు సంవత్సరం 6 నెలలు అంత ప్రజలు నీకు ఏదో చేస్తావు అని పెట్టినారు. కానీ ఆ పరిస్థితి లేదు. తమ్ముడు వారు
హిస్టరీ చెప్పాలంటే ఎన్ని ఉన్నాయంటే మొత్తం ఎఫ్ఐఆర్ నంబర్ కాదని చెప్పాలి. నేనే వేరు డోజర్ పెట్టి తోసి 30,000 ఇచ్చిన నువ్వు గుళ్ళకి ఫారెస్ట్ పంచాయతీ బోర్లు అన్నీ దండే ఉన్నాయండి. నీకు ప్రూఫ్తో చెప్తా. నువ్వు మాట్లాడి నేను మాట్లాడి ఏది ఉన్నా అథెంటిక్గానే చెప్తాను నేను. ఎట్లా అంటే నువ్వు మాట్లాడి నీకు కావాలంటే ఎన్ని కావాలంటే మీరు ఒక సినిమా తీయచ్చు, మళ్ళీ 1, 2 అని కూడా పెట్టచ్చు. అన్ని ఉన్నాయి. నీకు ఆ పరిస్థితి లేదు. ఏదో మీకు దేవుడు ఇచ్చినాడు, మా ఊరు ప్రజలు ఇచ్చినాడు, బాగా మంచి పని చేయండి. పండగకి నీళ్ళు లేని పరిస్థితి నీది మారు. ఎప్పుడు అట్లే ఉండాలంటే నీ అడ్డపంచతోనే నీ దీంతోనే అది మారు. కొన్న పల్లె విలేజ్ మాదిరి బిహేవ్ చేయదు. నువ్వు ఇలా ఎమ్మెల్యే ఆఫ్ తాడిపోతుంది. నువ్వు బాగున్నావు అనుకో మా ఊరికి పేరు వస్తుంది. నేను కూడా గ్రేట్గా చెప్పుకుంటున్నా మా ఎమ్మెల్యే అని చెప్పుకుంటాను. కానీ ఈ పరిస్థితి చూస్తుంటే నేను ఎమ్మెల్యే అని చెప్పుకుంటే పరిస్థితి కాదు ప్రజలకి. వారు పొద్దులు దొంగలా ఇప్పుడేమి దొంగలా ఇప్పుడు చేద్దాంలే ఉంటే కదా. అప్పుడు ఇప్పుడు విడిపించుకొని కూడా పోయినా కదా కొన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా కోర్టు ఆర్డర్ వచ్చే తీసుకుపోయినా. నీకు ఏం తెలుసు పొద్దున్న దొంగలే. BS3 అంటే లేదు, BS4 అంటే లేదు, BS6 అంటే లేదు. ఈ దొంగతనం చేసి చాలా నేను చేసిండొచ్చు. నా కంపెనీ వాడు ఇచ్చినట్టు నేను ప్రూవ్ చేసుకుంటా బయటపడి. మరి ఇదే కర్ణాటక పోయి ఏం చేసినాం, లోకాయుక్త పోయినాం. మరి ఇక్కడ నాకు అది కనీసం రాత్రి ఇట్లా వచ్చి 4 గంటలకు లేకపోతే జైల్లో చేస్తాను. అంటే ఏం చెప్పేది ఏమి లా అండ్ ఆర్డర్ లేదు, ఏంది లేదు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు తగ్గించుకో, కనీసం సలహాదారులను పెట్టుకో. తెలుగులో చెప్తే కూడా నీకు అర్థం కాదు, తెలుగులో రాసిస్తే నీకు అర్థం కాదు. అదే చెప్తేనే ఎయిర్పోర్ట్లో నీ పరిస్థితి 2 నెలల టికెట్ 3 నెలల టికెట్ 2 నెలలు వచ్చాయి. నేను ఎమ్మెల్యే అంటే ఏమనుకున్నాయి, బస్సా ఓవర్లోడ్ వేసేదంటే లేదు. మా ఓవర్లోడ్ ఏం తమ్ముడు, దాంట్లో సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటే అంతే వేస్తారు తమ్ముడు. నేర్చుకో. ఎవరంతా అందరూ ఏం పుడతానే అన్నీ నేర్చుకోలేదు. నేర్చుకో. నీకు స్టేట్మెంట్లు ఇచ్చేది రాదు, సలహాదారులు పెట్టుకో. చూడ ఎంత బాగా పెట్టుకున్నాడు. సద్దల రామకృష్ణ అన్ని మంచి సలహాలు ఇస్తాడు అనుకో. ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా నీకు సద్దల రామకృష్ణ అట్లా ఉన్నట్టున్నారు. వద్దు మంచోళ్ళు పెట్టుకో తమ్ముడు, లేకపోతే ప్రశ్న పడతాం. ఈ హిస్టరీ తీయాలంటే 5-6 సినిమాలు తీయాలి. ఏం చేయలేవు, అయిపోయింది నీ పని. ఆయన ఉండదు. నాకు హెల్త్ గురించి నువ్వు అడుగుతానవా, నాకు 68 ఏళ్ళు, నో ప్రాబ్లం. నువ్వెంత చాలా చిన్నది, గట్టిగా అరుసనే అని పడిపోతాను. నీ పరిస్థితి బాగాలేదు, నాకేం తొందరలేదు. 60 పోయినా ఏం కాదు. మన కోవిడ్లోనే సభ్యాలను చూసి ఏదో దేవుడు నా పక్కన ఉండి కూడా బయటపడినా మారు. పొద్దున్న అడ్డపంచ పట్టుకుని అట్లే ఉండాలంటే ఎట్లా? అడ్డపంచ కట్టుకోవచ్చు. తమిళనాడు అందరూ అడ్డపంచ పట్టుకుంటారు, కానీ వాళ్ళు తెలియవంతులు. నువ్వు ఊరికి అడ్డపంచ పట్టుకుని అడ్డపంచకి బాగానే ఉన్నావు. మారు. ఏమంటారు స్టేట్మెంట్ లేదు, సహాయం చేయాలి రైతులకి, దయచేసి దీన్ని కూడా రిక్వెస్ట్ చేస్తానా, మీ చేత అయితే వాళ్ళకి సహాయం చేయాలి. ఇది రియల్ ఎస్టేట్ చేయలే, ఇండస్ట్రీ కోసం 950 ఎకరాలు తీసుకున్నారు. అప్పుడు పొద్దున్న మా ఆడబాయ పుట్టపత్రులు చేస్తారు. ఎవరైతే బంగారు 11 ఎకరాలు పైన చిల్లర కొట్టి వెనక దర్శనం ముందంతా పెట్టుకున్నాం. ఇప్పుడు వద్దంటాడా? నువ్వు కోట్లకు అమ్ముకోయా, కోటీశ్వరుడుగా మేము వద్దట్లేదే. రైతులను ఇచ్చేయద్దు దయచేసి. మీ ద్వారా ఆయనకు రిక్వెస్ట్ చేస్తానా, ఆ రైతులకు సాయం డ్రై మార్కెట్ వాల్యూ. ఇప్పుడు మేమేం చెప్తున్నా అంటే వచ్చేది ఆ రేటు పడతాం సార్. అర్థమవుతుందా? మేమేం చెప్తున్నా కొద్దిగా సర్దుకోండి. దాంట్లో కూడా రాసేటువంటి నేను కోర్టుకి వేసినానంటే మొత్తం తెలిస్తే అవుతాను. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద బయర్. ఇప్పుడు కొన్నాడే నేను స్పాయిల్ తెలుసుకోవాలి. 7 కోట్ల చిల్లర పెట్టి కొన్నాడు. మీకు తెలుసుకోవాలి కోర్టుకి వేస్తే ఏమైంది? అతను చెడిపోతాడు. నేను అతను కూడా చెడగొట్టదు, ఎవరిని చెడగొట్టదు తెలుసుకోండి. ఇట్స్ ఆల్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే ఇస్ ఓన్లీ రిక్వెస్ట్. చేతులు జోడించి అడుగుతున్నాము. ఒక్క కోర్టుకి వేసినానంటే పోతారు.
వాడు 7 కోట్లు 8 కోట్లు పెట్టి అతను వీళ్ళు 1.5 కోటి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన. నో, ఐ డోంట్ నాట్ ఫైల్ ఇట్. అమికబుల్గా కూర్చొని సెటిల్ చేసి వాళ్ళ భూములు, అంతేగాని రియల్ ఎస్టేట్ చేయకూడదా? ఎవరు చేస్తుంటే మేము వద్దండి. నువ్వు సర్వే చేయించుకోలేవు, వాళ్ళు ఒప్పుకోరు, నువ్వేమీ చేయించుకోలేవు. కానీ దౌర్జన్యం వద్దు. వీళ్ళకు అకార్డింగ్ వల్ల వీఆర్ రిక్వెస్టింగ్, చేతులు జోడించి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని. మీరు నష్టపోతుందండి, కొన్నోడు నష్టపోకూడదు, వాళ్ళ నుంచి సబ్గా కొన్నారు వాళ్ళు నష్టపోకూడదు, రైతాంగం హ్యాపీగా ఉన్నారు. దిస్ ఇస్ వాట్ మై ఇంటెన్షన్ ఇస్. అంతేగాని ఎవడు రియల్ ఎస్టేట్ చేయకూడదా? పుట్టపట్టులో చేస్తారు వద్దండి ఎవరన్నా. లేకుంటే వెనకలేదు అసెంట్ భూమి ఉంది 4 వేలు, మీరేమో అన్నాడు అది కూడా తీసుకోండి, ఓపిక మాకు లేవు సంతోషాలు. మీరు బతికేదే అట్లా. నేను చెప్పాలంటే నీకన్నా శాతం చెప్పను ఇప్పుడు, ఎందుకంటే ఇట్స్ నాట్ వర్త్ టాకింగ్ టు హిమ్. ఆయన మీద కామెంట్ చేసి కూడా ఇట్స్ నాట్ వర్త్. ఏదో అయినాడు, నమస్కారం మా ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే ఇదేమో మా ఎమ్మెల్యే, ఆయన గురించి మాట్లాడాలంటే భాగవతం ఉంది. అంత పెద్ద మనిషి కాదు, ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఊళ్ళో అందరూ తెలుసుకోవాలి. వేరే సంగతి. థ్యాంక్ యూ. ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. చూస్తాను 2 రోజులు 3 రోజులు కోర్టుకు పోతున్న వాళ్ళు మా ఊళ్ళో కూడా ఎంఆర్ఓలో పోయి రైతాంగ అంతలో ఒక రెగ్యులర్ చూస్తున్నారు. వీ వాంట్ డూ ఇన్ పీస్, పీస్ఫుల్గా జరగాలి. మా ఎమ్మెల్యే కూడా రెడీగా లేదు మాట్లాడుతుంది. చల్ల ఏసీ కార్లు, ఏసీ వ్యాన్లు, ఏసీ ఇళ్ళు, ఏసీ బాత్రూము అన్నీ చూసినాడు. ఎవరినా సరే అదే ఒకసారి ఇసుకు అన్నాడు. ఇప్పుడు ఇది లేదు కదా, మన అనంతపురం డిస్టిక్ అంటే చెప్పినా గలాడ పెట్టుకున్నాడు. సూమో ఏసీ సూమో ఇచ్చేవాడు గలాడ పెట్టుకున్నాడు. మా వాడు కూడా అంతే. ఇప్పుడు ఏసీ మర్సిడీస్ బెంజ్, ఏసీ ల్యాండ్ రోవర్ అబ్బా అని కొన్నాడు. అలాగే ఇప్పుడు రగడపడదు, రగడ పరిస్థితి లేదు. నేనైతే రగడపడేది పరిస్థితిలో ఉన్నా. 60 ఏళ్ళు ఏం చేయాలి? యాదవుడు గెలుపుకోవడానికి కూడా రెడీ ఉన్నా. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏమంటే, ఈయన ఇప్పుడుండే ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు దీన్ని టేకప్ చేస్తున్నాడంటే, ఈయన ఉండే లోపల ప్రొసీజర్ అంటే ఏం చేయాలో ఎట్లా చేయాలనేది వస్తారు. దాని తర్వాత ఎలక్షన్లో ఓవర్ నైట్ ఎలక్షన్ వచ్చే పరిస్థితి లేదు. ఆయన ఏప్రిల్ కంటే వెళ్ళిపోతాడు. ఏప్రిల్కి పోయే లోపల దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలా, వీళ్ళకి అగ్నెస్ట్గా చేయాలని ఆయన కోరిక ఉంటుంది. న్యాచురల్. దాని గురించి పెద్దగా ఏముంటుంది. ఆయన కూడా ఏం చేస్తాడు, రేపు ఈ గెలిచిన వాళ్ళందరినీ చెల్లతో రాసిపోతాడు. ఎలక్షన్ అయితే జరగవు. ఈ ప్రొసీజర్ టేక్ లాట్ ఆఫ్ టైం. 2 months ఇది, అది 4 months, ఆయన 6 months. 6 months ఇప్పుడు కోర్టుకు పోయినారు, వీళ్ళకి కోర్టుకు పోయినారు. అట్లయితే ఎలక్షన్ బీఆర్ ఎలక్షన్ జరుగుతారు. అది ఇది ఒకటి కాదంట. బీఆర్ ఎలక్షన్ ఏముంది, అక్కడ అందరూ ఓటు వేస్తారు. మూకబడి అసెంబ్లీ అంతా వేస్తారు. ఇక్కడ పంచాయతీ ఇవి వేస్తారు. ఇది నాట్ కరెక్ట్లే. కానీ ఎవరైనా పవర్లో ఉన్నప్పుడు పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే రేపు ఇంకోడు వీళ్ళకి కావాల్సిన వస్తాడు. అప్పుడు ఏమంటే ఆ లాస్ట్ టైం ఎలక్షన్ కూడా అది అట్లా కంటిన్యూ అవుతుంది చెప్తాను. దానికోసం వీళ్ళు వద్దంటారు. కానీ ఎలక్షన్ వేరే కాదు. ఈయన నిమ్మగడ్డ ఏమంటే పోయే లోపల మొత్తం రైట్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టాలి ఆయన కోరిక. ఏంటి కాకపోతేనే వస్తేనేమి ఏమైనా వచ్చిందంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అందరికీ. రైతాంగము 1 రూపాయి లేదు, రైతాంగంలో 1 పైసా లేదు. మొత్తం వేసిందంతా గుడ్డిపాలైంది. అప్పుడు 1000 రూపాయలు ఇస్తాండి. అంటే అప్పుడు మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్ 1000 రూపాయలు ఇస్తాండి. పంచాయతీకి మామూలుగా 2000 3000 ఇస్తాండి. ఇప్పుడు 10,000 ఇవ్వాల్సింది. అంతే ఖర్చు ఎక్కువ నిలబడినాను. ఏం ఉండదు, ఖర్చు ఎక్కువ తప్పుడు. అంటే రాడు మీరు ఇచ్చినారా, మీరు అయితే కదా అడిగేది. ఏం అడగలేరు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒకవేళ ఎంపీలకి ఏమో తెలియదు అంతా. ఎమ్మెల్యే ఎందుకంటే వదిలే కాబట్టి నాకు వెరీ సారీ.